హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఎలాంటి జిగురు అనేది లేకుండా బెండకాయ ఫ్రై అనేది ఈజీగా అండ్ సింపుల్ వేలో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అని చూద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేయండి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పచ్చిపప్పు, అవి రెండింటిని బాగా చిటపట్లాడిచ్చేసి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేయండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా చక్కగా చెట్లనివ్వండి. ఒక రెబ్బ కరివేపాకు. ఇప్పుడు ఇలా ఇవి వేగుతూ ఉండగానే 4 లేదా 5 పచ్చిమిరకాయలని యాడ్ చేసేసేయండి. అలాగే ఏం చేస్తారంటే వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఒక 4 లేదా 5ని కచ్చపచ్చగా దంచి యాడ్ చేసేసి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసి, ఉల్లిగడ్డ అనేది బాగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు, కాస్త మెత్తబడితే సరిపోతుంది. 1 నిమిషంలో చూడండి చక్కగా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు మనం బెండకాయల్ని నేను ఒక 1/2 కేజీ దాకా తీసుకున్నాను. 1/2 కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టేసేసి చక్కగా ఇలా నేను చూపిస్తున్నట్లు అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. అప్పుడు ఒకటి బాగా గుజ్జుగా అయిపోవటము, ఒకటేమో వేగకపోవటం అలాంటివి ఏముండదు. ఇప్పుడు 1 నిమిషం పాటు నూనెలో బెండకాయలు వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, గంటె లోపలికి పెట్టేసి ముక్కలు అనేది తిరగేయండి. అప్పుడు ఏం జరిగిద్ది అని అంటే బెండకాయలు వచ్చి జిగురు తక్కువ వచ్చింది, తొందరగా ముక్కలు కూడా వేగుతాయి. ఉప్పు అనేది మెయిన్, అస్సలు ఫస్ట్ అనేది యాడ్ చేయొద్దు, చివరిలో యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల కూర అంతా గుజ్జుగా అయిపోతుంది, ఇలా పొడి పొడిలాడుతూ ఉండదు. జిగురు వచ్చింది చూడండి, మనకు కాసేపటికి ఒక 5 నిమిషాలకి ఇలా జిగురు వచ్చేసింది. ఈ జిగురు అంతా పోయేసరికి ముక్కలు ఆల్మోస్ట్ ఒక 70% వరకు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలానే ప్రతిసారి గంటెని లోపలికి పంపించి ముక్కల్ని తిరగేయండి. అలానే పెద్దాకులు కదిలించాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా 7 లేదా 8 నిమిషాలకి చూడండి నాకు ముక్కలు అలానే ఉన్నాయి, జిగురు చాలా వాటికి తగ్గిపోయింది కదా. ఇలా 70% వేగిన తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసేసి ఇలానే ముక్కల్ని తిరగేయండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు చక్కగా ముక్కలకి ఉప్పు పట్టనిచ్చేసేసి చెక్ చేసుకోండి ముక్క చక్కగా వేగిందా లేదా అని చెప్పేసి. ముక్క చక్కగా కనుక వేగితే ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి నాకైతే చక్కగా వేగిపోయాయి ముక్కలు అనేవి. 10 నిమిషాలకి ఇలా వేగిన తర్వాత కారం అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఇలా యాడ్ చేసిన తర్వాత కారము మనం 1 నిమిషం పాటు పచ్చికారం యాడ్ చేస్తాం కాబట్టి ఫ్రై అవనిచ్చేసి దించేసేసుకోండి. మరి ఎక్కువసేపు కనుక ఫ్రై చేస్తే కారం అనేది మాడు వాసన వచ్చింది, అందుకని చెప్పేసి జస్ట్ అలా 1 నిమిషం పాటు వేయించుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా సింపుల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.